హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి అకాడమీ లెర్న్ ఇంగ్లీష్ త్రూ స్టోరీస్. ఈ వీడియోలో కూడా మనం ఒక చిన్న తెలుగు స్టోరీని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ముందుగా మనం ట్రాన్స్లేట్ చేయబోయే స్టోరీని కనుక చూస్తే చూడండి, ఇక్కడ ఒక గర్వం కలిగిన యుద్ధ గుర్రం ఒక గాడిదను కలిసింది. ఆ గాడిద భారీ భారాన్ని మోస్తూ ఉంది. అప్పుడు గుర్రం చెప్పింది, గాడిద, నువ్వు పనికిరాని దానివి, నాకు ముఖ్యమైన పని ఉంది, పక్కకు జరుగు అని చెప్పింది. పాపం ఆ గాడిద మౌనంగా పక్కకు వెళ్ళింది. కొన్ని రోజుల తర్వాత ఆ గుర్రానికి ప్రమాదం జరిగి తీవ్రంగా గాయపడింది. దాని యజమాని దాన్ని ఒక రైతుకు అమ్మేశాడు. ఒకరోజు ఆ గాడిద ఆ గుర్రం భారంతో నిండిన బండిని లాగడం చూసింది. అప్పుడు గాడిద చెప్పింది, హలో గుర్రం, నువ్వెందుకు ఇంత నెమ్మదిగా నడుస్తున్నావు? ఇలా నడిస్తే నీ గమ్యానికి సమయానికి చేరవు అని. అప్పుడు గుర్రానికి సిగ్గు వేసింది. తన దురుసు ప్రవర్తనకు గాడిదకి క్షమాపణ చెప్పింది. ఓకే, ఇది అన్నమాట స్టోరీ. ఇప్పుడు మనం ఈ స్టోరీని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేద్దాం. దానికంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేసుకోండి. అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చిందనో బాగుందనో ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలనో ఏదో ఒకటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే మీ లైక్స్ మరియు కామెంట్స్ మాకు ఎంతగానో అవసరం, మరిన్ని వీడియోలు చేసేలాగా వెళ్ళిపోతాయి. అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని చూసి వెళ్లకుండా లైక్ చేసి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంకెందుకు ఆలస్యం, టాపిక్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఇక్కడ ఒక గర్వం కలిగిన యుద్ధ గుర్రం ఒక గాడిదను కలిసింది. ఓకే, ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే ఇదంతా కూడా సబ్జెక్టే. ఒక గర్వం కలిగిన యుద్ధ గుర్రం అనేది మొత్తం కూడా సబ్జెక్టే. కలిసింది అనేది వెర్బ్. ఈ రెండింటిని మనం కలిపి రాయాలి అన్నమాట. ఓకే, గర్వం కలగడం అంటే ప్రౌడ్, యుద్ధ గుర్రం అంటే వార్ హార్స్ అన్నమాట. మొత్తాన్ని కలిపి రాస్తే ఏ ప్రౌడ్ వార్ హార్స్ అంటే ఒక గర్వం కలిగిన యుద్ధ గుర్రం కలిసింది. మీట్ అంటే కలవటం, కలిసింది కాబట్టి మెట్ దేన్ని, ఒక గాడిదను అంటే ఏ డాంకీ. ఓకే, ఏ ప్రౌడ్ వార్ హార్స్ మెట్ ఏ డాంకీ. ఆ గాడిద భారీ భారాన్ని మోస్తూ ఉంది. ఆ గాడిద మోస్తూ ఉంది అంటే ఆ పని కంటిన్యూగా జరుగుతూ ఉంది కాబట్టి కంటిన్యూస్ టెన్స్, పాస్ట్లో జరుగుతుంది కాబట్టి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అనమాట. ఓకే, పాస్ట్లో జరుగుతుంది కాబట్టి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. అంటే ద డాంకీ వాజ్, ఇక్కడ మోయటం అంటే క్యారీ చేయడం అనమాట. అంటే ద డాంకీ వాజ్ క్యారీయింగ్, మోస్తూ ఉంది. భారీ భారాన్ని అంటే క్యారీయింగ్ ఏ హెవీ లోడ్. భారీ భారం అంటే హెవీ లోడ్ అనమాట. ఏ ప్రౌడ్ వార్ హార్స్ మెట్ ఏ డాంకీ, ద డాంకీ వాజ్ క్యారీయింగ్ ఏ హెవీ లోడ్. తర్వాత అప్పుడు అంటున్నాం అంటే దెన్, అప్పుడు గుర్రం చెప్పింది అంటే ద హార్స్ సెడ్, గుర్రం చెప్పింది. ఏం చెప్పింది? గాడిద అంటే డాంకీ, గాడిద, నీవు పనికిరాని దానివి అంటే యు ఆర్ యూజ్లెస్. ఇక్కడ పనికిరావడం అంటే యూజ్లెస్ అనమాట. డాంకీ, యు ఆర్ యూజ్లెస్, నువ్వు పనికిరాని దానివి, నాకు ముఖ్యమైన పని ఉంది అంటే ఇంపార్టెంట్ వర్క్ ఉంది అంటుంది. అంటే ఐ హ్యావ్ ఇంపార్టెంట్ వర్క్, నాకు ముఖ్యమైన పని ఉంది. పక్కకు జరుగు అంటే మూవ్ అవే, లేకపోతే మూవ్ అసైడ్ అని రాసినా సరే ఓకే, అన్నీ ఒకటే. తర్వాత పాపం ఆ గాడిద మౌనంగా పక్కకు వెళ్ళింది అంటే పక్కకు జరిగిందనమాట. పాపం ఆ గాడిద అనేది సబ్జెక్టు, పక్కకు వెళ్ళింది లేదా పక్కకు జరిగింది అనేది వెర్బ్. ఇక్కడ పాపం అంటే పూర్ అని రాస్తే సరిపోద్ది. ఇక్కడ పూర్ అంటే పేద అని కాదు, పాపం అని చెప్పాల్సినప్పుడు మనం పూర్ అని రాస్తాం. పాపం ఆ గాడిద అంటే ద పూర్ డాంకీ, పక్కకు జరిగిపోయింది అంటే మూవ్ అసైడ్. ఇక్కడ జరిగిపోయింది కాబట్టి మూవ్డ్ అసైడ్.
మౌనంగా అంటున్నాం, అంటే క్వైట్లీ మౌనంగా జరిగిపోయింది. కొన్ని రోజుల తర్వాత అంటే ఆఫ్టర్ ఏ ఫ్యూ డేస్, కొన్ని రోజుల తర్వాత ఆ గుర్రానికి ప్రమాదం జరిగి తీవ్రంగా గాయపడింది. ప్రమాదం జరిగింది మరియు తీవ్రంగా గాయపడింది, ఇలా రాయాలి మనం. ఆ గుర్రానికి ప్రమాదం జరిగింది అంటే ద హార్స్ మెట్ విత్ యాన్ యాక్సిడెంట్. ఓకే, మెట్ విత్ ఎన్ యాక్సిడెంట్ అంటే ప్రమాదం జరిగిపోయింది అని అర్థం. ద హార్స్ మెట్ విత్ ఎన్ యాక్సిడెంట్ అండ్ తీవ్రంగా గాయపడింది. గాయపడ్డాన్ని గెట్ హర్ట్ అంటే గాయపడ్డం, గాయపడింది పాస్ట్ కాబట్టి గాట్ హర్ట్. తీవ్రంగా అంటున్నాం అంటే బ్యాడ్లీ అని రాయొచ్చు అనమాట. తర్వాత ఏం జరిగిందంటే దాని యజమాని దాన్ని ఒక రైతుకి అమ్మేశాడు. ఇక్కడ దాని యజమాని అనేది సబ్జెక్టు, అమ్మేశాడు అనేది వెర్బ్. దాని యజమాని అంటే ఇట్స్ ఓనర్, లేకపోతే ఇట్స్ మాస్టర్ అన్నా సరే యజమాని అని అర్థం. ఓకే, ఇట్స్ మాస్టర్ అన్నా ఓకే, ఇట్స్ ఓనర్ అన్నా సరే ఓకే. ఇట్స్ ఓనర్ అంటే దాని యజమాని అమ్మేశాడు. అమ్మడం అంటే సెల్, అమ్మేశాడు కాబట్టి సోల్డ్. దేన్ని, దాన్ని అంటున్నాం, ఇట్. ఓకే, ఇట్స్ ఓనర్ సోల్డ్ ఇట్. ఎవరికి, ఒక రైతుకి అమ్మేశాడు అంటే టు ఏ ఫార్మర్. ఫార్మర్ ఒక రైతుకి అమ్మేశాడు. తర్వాత ఒకరోజు అంటున్నాం అంటే వన్ డే, ఒకరోజు ఆ గాడిద ఆ గుర్రం భారంతో నిండిన బండిని లాగటం చూసింది. ఇక్కడ సబ్జెక్ట్ ఏంది, ఆ గాడిద ఏం చేసింది, చూసింది. దేన్ని, ఆ గుర్రాన్ని. ఫస్ట్ ఇది రాద్దాం, ఆ గాడిద ఆ గుర్రాన్ని చూసింది అంటే ద డాంకీ సా ద హార్స్. ద డాంకీ సా ద హార్స్. లాగటం, ఇక్కడ పుల్ అంటే లాగటం అనమాట. దేన్ని, బండిని. ఇక్కడ ఎద్దుల బండి అనుకోవచ్చు. ఎద్దుల బండి అంటే కార్ట్ అనమాట. అంటే ద డాంకీ సా ద హార్స్ పుల్లింగ్ ఏ కార్ట్ అంటే ఒక ఎద్దుల బండిని లాగటం. ఆ ఎద్దుల బండి ఎలా ఉంది, భారంతో నిండినటువంటి అంటే హెవీ లోడ్ కలిగినటువంటి, అంటే విత్ ఏ హెవీ లోడ్. ఓకే, ద డాంకీ సా ద హార్స్ పుల్లింగ్ ఏ కార్ట్ విత్ ఏ హెవీ లోడ్ అనమాట. అప్పుడు అంటున్నాం అంటే దెన్, అప్పుడు గాడిద చెప్పింది అంటే ద డాంకీ సెడ్. గాడిద చెప్పింది. ఏం చెప్పింది, హలో గుర్రం. హలో గుర్రం అంటుంది అంటే హలో హార్స్. హలో హార్స్, నువ్వెందుకింత నెమ్మదిగా నడుస్తున్నావు. నువ్వెందుకింత నెమ్మదిగా నడుస్తున్నావు అంటే కంటిన్యూస్ టెన్స్లో జరుగుతూ ఉంది. నడుస్తున్నావు అంటే నడుస్తూ ఉన్నావు. క్వశ్చన్ నడుస్తున్నావు అంటే వై ఆర్ యూ వాకింగ్ సో స్లోలీ. ఓకే, వై ఆర్ యూ వాకింగ్ సో స్లోలీ. ఇలా నడిస్తే నీ గమ్యానికి సమయానికి చేరవు. ఇలా నడిస్తే, ఇది ఒక ఇఫ్ కండిషన్. ఇలా నడిస్తే అనమాట. అంటే ఇఫ్ యూ వాక్ లైక్ దిస్ అంటే ఇలా. ఓకే, ఇఫ్ యూ వాక్ లైక్ దిస్, నువ్వు ఇలా నడిస్తే నీ గమ్యానికి చేరవు అంటుంది. అంటే యూ వోంట్ రీచ్ అంటే యూ విల్ నాట్ రీచ్. రీచ్ అంటే చేరుకోవడం. యూ విల్ నాట్ రీచ్ అంటే యూ వోంట్ రీచ్ అంటే నువ్వు చేరుకోవు. ఎక్కడికి, నీ గమ్యానికి. గమ్యం అంటే డెస్టినేషన్ కాబట్టి యూ వోంట్ రీచ్ యువర్ డెస్టినేషన్ సమయానికి అంటున్నాం. అంటే ఆన్ టైం, సమయానికి. ఈ విధంగా చెప్పిందనమాట. అప్పుడు అంటే దెన్, అప్పుడు గుర్రానికి సిగ్గేసింది అంటే ద హార్స్ ఫెల్ట్. ఓకే, అషేమ్డ్. ఓకే, ద హార్స్ ఫెల్ట్ అషేమ్డ్ అంటే గుర్రానికి సిగ్గేసింది. తన దురుసు ప్రవర్తనకు గాడిదకి క్షమాపణ చెప్పింది. ఎవరు, గుర్రం చెప్పింది కాబట్టి గుర్రం గాడిదకు క్షమాపణ చెప్పింది అని రాయాలి. అంటే ద హార్స్ సెడ్ సారీ ద డాంకీ. ఓకే, ఇక్కడ సెడ్ సారీ బదులు మనం డైరెక్ట్గా వెర్బ్ కూడా ఉంది మనకి. అపాలజైజ్ అంటే క్షమాపణ చెప్పడం. అపాలజైజ్డ్ అని కూడా రాయొచ్చు. అపాలజైజ్డ్. ఓకే, ఈ విధంగా కూడా
రాయొచ్చు, రెండు ఒకటే. ద హార్స్ అపాలజైజ్డ్ అన్నా ఓకే, సెడ్ సారీ అన్నా సరే ఓకే. ద హార్స్ అపాలజైజ్డ్ ద డాంకీ అంటే గుర్రం గాడిదకు క్షమాపణ చెప్పింది. దేనికి? తన దురుసు ప్రవర్తనకు. దురుసు అంటే రూడ్, ప్రవర్తన అంటే బిహేవియర్, అంటే ఫర్ ఇట్స్ రూడ్ బిహేవియర్. ఓకే, ఇది అన్నమాట. ఒకసారి మనం మొత్తం చూస్తే చూడండి, ఇక్కడ ఏ ప్రౌడ్ వార్ హార్స్ అంటే ఒక గర్వం కలిగినటువంటి యుద్ధ గుర్రం మెట్ ఏ డాంకీ ఒక గాడిదను కలిసింది. ద డాంకీ వాజ్ క్యారీయింగ్ ఏ హెవీ లోడ్ ఆ గాడిద చాలా బరువును మోస్తూ ఉంది. దెన్ అప్పుడు ద హార్స్ సెడ్ గుర్రం చెప్పింది, డాంకీ గాడిద, యు ఆర్ యూజ్లెస్ నువ్వు పనికిరాని దానివి. ఐ హ్యావ్ ఇంపార్టెంట్ వర్క్ నాకు ముఖ్యమైన పని ఉంది. మూవ్ అసైడ్ పక్కకు జరుగు. ద పూర్ డాంకీ మూవ్డ్ అసైడ్ క్వైట్లీ పాపం ఆ గాడిద మౌనంగా పక్కకు జరిగింది. ఆఫ్టర్ ఏ ఫ్యూ డేస్ కొన్ని రోజుల తర్వాత ద హార్స్ మెట్ విత్ ఎన్ యాక్సిడెంట్ ఆ గుర్రానికి యాక్సిడెంట్ జరిగింది. అండ్ గాట్ హర్ట్ బ్యాడ్లీ అంటే తీవ్రంగా గాయపడింది. తర్వాత ఇట్స్ ఓనర్ సోల్డ్ ఇట్ టు ఎ ఫార్మర్ దాని యజమాని దాన్ని ఒక రైతుకు అమ్మేశాడు. వన్ డే ఒకరోజు ద డాంకీ సా ఆ గాడిద చూసింది ద హార్స్ అంటే గుర్రాన్ని పుల్లింగ్ ఏ కార్ట్ ఒక బండిని లాగటం విత్ ఏ హెవీ లోడ్ అంటే బరువైన భారంతో కలిగినటువంటి ఒక బండిని లాగటం ఆ గాడిద గుర్రాన్ని చూసింది. దెన్ అప్పుడు ద డాంకీ సెడ్ ఆ గాడిద చెప్పింది, హలో హార్స్ వై ఆర్ యూ వాకింగ్ సో స్లోలీ ఎందుకంత నెమ్మదిగా నడుస్తున్నావు. ఇఫ్ యూ వాక్ లైక్ దిస్ నువ్వు ఇలాగే నడిస్తే యూ వోంట్ రీచ్ యువర్ డెస్టినేషన్ ఆన్ టైమ్ నువ్వు నీ గమ్యాన్ని సమయానికి చేరుకోవు. దెన్ అప్పుడు ద హార్స్ ఫెల్ట్ అషేమ్డ్ ఆ గుర్రం సిగ్గుపడింది. ద హార్స్ అపాలజైజ్డ్ ద డాంకీ ఆ గుర్రం గాడిదకు క్షమాపణ చెప్పింది ఫర్ ఇట్స్ రూడ్ బిహేవియర్ దాని యొక్క దురుసు ప్రవర్తనకి. ఇది అనమాట ఈ స్టోరీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చిందనో బాగుందనో ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలనో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే మీ లైక్స్ మరియు కామెంట్స్ మాకు ఎంతగానో అవసరం, మరిన్ని వీడియోలు చేసేలాగా హెల్ప్ అవుతాయి. అందుకనే వీడియోని చూసి వెళ్లకుండా వీడియోని లైక్ చేసి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సాయి అకాడమీ.